రైట్, ప్రస్తుతం మనం బేగం బజార్ లోని ఫిష్ మార్కెట్ దగ్గర ఉన్నాం. నా వెనకాల ఉన్న ప్లేస్ అంతా కూడా జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. షాపులు ఉన్నాయి, ఫిష్ మార్కెట్ కాబట్టి మేము ఇక్కడ షాపులు పెట్టుకున్నాం. కానీ జిహెచ్ఎంసీ అధికారులు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఏం చేయకుండా మొత్తం అంతా కూడా కూల్చివేస్తున్నారంటూ ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా షాపులని కూడా మొత్తం అంతా సర్దుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా అయితే మనం మైక్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్లు కూడా చూసుకోవచ్చు. చాలా మంది షాప్ యజమానులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. हर चीज महंगी हो गई, हम लोग कहाँ जाना? देखो इतनी जगह में भी कारोबार करने नहीं दे रहे हम लोगों को, कैसा करना? आप बोलो जरा, हमारी भी दास्तान सुनो थोड़ा, हम भी तो गरीब लोग हैं। हर टाइम आ रहे हमारे को ऐसे परेशान कर रहे, आखिर जाना तो कहाँ जाना, कौन सा कारोबार करना? हमारा कारोबार ही यही है। చాలా మంది కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏం కావాలని చెప్పి ఏం చేస్తున్నారు? మరి మీకు నోటీసులు ఇచ్చిండ్రా? आदमी नहीं है हमको, बेटे नहीं है हमको, हम कहीं भी नहीं जा सकते। हम करना तो यही खाना, इधर ही मेहनत करके खाना है हमको। कोई नहीं है हमको सहारा, हमारा कुछ करने को नहीं है सहारा, यही सहारा है हमारा। हाँ ऐसा इतना जुल्म करेंगे तो कैसा जीएंगे हम? कैसे जीएंगे साहब, बोलो कौन है? हमारा यही है हमारा कारोबार। बोल तो तेलुगु नहीं आती हम। पुराने निजाम की मार्केट है, आपकी नहीं है। ये जुलूम आप कर दे रहे पूरा। మనతో పాటు కొంతమంది షాప్ యజమానులు ఉన్నారు. చెప్పండి, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? నోటీసులు నోటీస్ ఏమి ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఎస్టర్డే ఈవినింగ్ చెప్పినారు, ఇప్పుడు ఈ మాజులు చేస్తున్నారు. ఇప్పుడు అది మా మార్కెట్ కంప్లీట్ అనేది, అది ఇప్పుడు దాకా ఓపెన్ కాలేదు. అందు గురించి బయట వ్యాపారం చేస్తున్నాం. మేము ఏం చేయాలి చెప్పు. ఎస్టర్డే ఈవినింగ్ చెప్పిన మెసేజ్ అది తరచుగా ఏం చెప్పలేదు. అలా అది ఓపెన్ చేస్తే లేరు, బయటనే వ్యాపారం చేస్తాం. ఏం చేయాలి చెప్పు, ఇంకా ఏం కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మార్కెట్ ఓపెన్ చేస్తే లోపల పోతాం మేము. ఇంకా ఏం కాలేదు, మాకు ఏం అవసరం లేదు. మా మార్కెట్ ఓపెన్ చేస్తే మేము లోపల పోతాం, అంతేనే. మరి ఇదంతా కూడా తొలగిస్తున్నారు కదా, ఇదంతా తొలగిస్తున్నారు. గవర్నమెంట్ లైన్ ఉన్నది, ఓపెన్ లైన్ ఉన్నది. అది గురించి మనం ఏం చెప్పాలి చెప్పు. అది స్పెషల్, అది ట్రాఫిక్ గురించి ఇబ్బంది ఉంది, అది కరెక్ట్. అది లోపల పోతే ప్రాబ్లం కాదు. మళ్ళీ లోపల పోనీ ఓపెన్ చేస్తలేరు గవర్నమెంట్. ఏం చెప్పాలి, లోపల ఎందుకు ఓపెన్ చేస్తలేరు? గవర్నమెంట్ కి ఎరకాలి, మాకేం ఎరకలేదు. అది ఎక్కడికి వెళ్తారు మీరు? మరి ఏం చేయాలి, అక్కడ లోపల పోవాలి. ఇన్సైడ్ బ్యాక్ సైడ్ ఉన్నాయి, కొంచెం జగह ఉన్నాయి, అక్కడ పోవాలి. वो क्या है बोले तो हिंदी में मार्केट बना है, मार्केट में म्युनिसिपल पूरा को दाखला कर देना, दाखला कर देके जिसका स्टॉल उसको दे देना। जो इलीगल में लगा के रखे, ये पूरा काम करने वाले, धंधा करने वाले भूखे मर जाते। ये लोगों का कोई परेशानी नहीं देख रहे आप। ये जो इलीगल है ये हटा दिए तो चलता। पूरा सब तो कहाँ बैठेंगे, पेट का सवाल है ना सब। यहाँ पूरा प्रॉब्लम है, यहाँ प्रॉब्लम को सॉल्व करने वाला नहीं है। म्युनिसिपल आता देखता जाता, कोई कुछ करने वाला नहीं है। यहाँ दो बार मिनिस्टर आके ओपनिंग करा, ओके, एक दिन भी अंदर नहीं आने दिया। कितने साल से काम कर रहा था? मैं, मेरी सर्विस 50 साल की है। यहाँ 50 साल से 90-95 साल से दुकान है हमारा। तोड़ दिए, कर दिए, बना दिए, बोल के दे दिए। आखिरी भाई परेशानी बैठे। अगर मार्केट रहा तो कहीं भी जाते, अंदर रहा तो बाहर कहीं भी आते। అది అటువంటి పరిస్థితి ఉందంటూ ఇక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ షాప్ లో చేపలున్నా, వాళ్ళకి సంబంధించినటువంటి సామాగ్రి ఏదున్నా కూడా ఇక్కడ జేసీబీతో అయితే మొత్తం అంతా క్లియర్ చేసి పడేస్తున్న పరిస్థితి, మొత్తం అంతా చెల్ల చెదురు చేస్తున్న పరిస్థితి కూడా అయితే మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. షాప్ యజమానులు అసలు మేము ఎక్కడికి వెళ్ళాలి, మరి కొన్ని సంవత్సరాల నుంచి నిజాం కాలం నుంచి కూడా మేము షాపులు పెట్టుకొని ఇక్కడ ఉంటున్నాం, మేము ఎటు పోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. కొంతమంది అధికారులు మాట్లాడదాం. మేడం, మీరు జిహెచ్ఎంసీయా? అవునండి. నోటీసులు ఏమి ఇవ్వలేదు అంటున్నారు.
దేని గురించి నోటీస్ ఇవ్వాలంటే ఎంక్రోచ్మెంట్ ఉంది కదా రోడ్ మీద మొత్తం ఆక్యుపై చేసుకొని వాళ్ళకి ఎట్లా నోటీస్ ఇస్తామనేసి నోటీస్ దేని గురించి ఇస్తామండి వాళ్ళ షాప్ ఉంది వాళ్ళ పర్మనెంట్ షాప్ ఉంది లోపల ఉందని అంటే అనొచ్చు ఇది హైకోర్టు డైరెక్షన్ కదా ఎంక్రోచ్మెంట్ రోడ్ మీద ఏమేమి ఉందో దాన్ని అంతా తీసేయమనేసి హైకోర్టు డైరెక్షన్ తోటి మేము ఫాలో అవుతాం మరి లోపలికి వెళ్ళనియట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఎవరు ఏం లేదు మీరు ఏమన్నా ఉంటే ఏసీబీ గారు ఉన్నారు అక్కడ మాట్లాడండి ఏసీబీ గారితో అది చూసుకోవచ్చు. అదంతా పోలీస్ శాఖలో ఉన్నటువంటి అధికారులు మాట్లాడుతుంటూ డిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. మొత్తం షాపు ఏదైతే ఉంటే షాపులు మొత్తం కూడా కూల్చి పడేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఏ సామగ్రిని కూడా ఉంచకుండా మేము చాలా సంవత్సరాల నుంచి కనీసం ఒక 50 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ షాపులు పెట్టుకుని ఉంటున్నాం. ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని టచ్ చేయలేదు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మమ్మల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హైడ్రా తీసుకొచ్చింది. చిరు వ్యాపారుల్ని చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని దెబ్బకొడుతుంది తప్పించి పెద్దవాళ్ళని ఎవరిని ముట్టుకోవట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని సంవత్సరాల నుంచి షాప్ పెట్టుకొని ఉంటా ఉన్నారు మీరు? మేము ఇక్కడ తాత ముత్తాత నుంచి ఉన్నది ఇక్కడ ఉండేసి ఇప్పుడు మాకు మార్కెట్ లోపల కూడా పోవడానికి ఇస్తలేరు. జిహెచ్ఎంసీ వాళ్ళు అడిగితే మాకు తెలియదు మీరు గవర్నమెంట్ తోని మాట్లాడమని అంటున్నారు. ఇంత ముందు ఆప్షన్ అయింది. ఆప్షన్ అయినప్పుడు అందరూ పాట చూడకుండా ఇష్టం వచ్చిన పాట పాడినారు. ఇప్పుడు మాకు ఆక్యుపై చేయడానికి ఇవ్వండి అంటే లోపల పోవడానికి ఇస్తలేరు. ఏదైనా అంటే ఇట్లనే అవుతుంది. మాకు ప్రతిసారి వస్తున్నారు వీళ్ళు తీయమని అంటున్నారు. ఇక్కడ ఎట్లా చేసుకోవాలి? దగ్గర ఒక 1000 మంది ఇక్కడ ఉండరు. 1000 మంది మొత్తం బిజినెస్ చేస్తారు. ఆడవాళ్ళు ఉన్నారు, విడోస్ ఉన్నారు, లేడీస్ చాలా మంది ఉన్నారు. దాని మీద ఆధారం ఉన్నది. దగ్గర ఒక 1000 మంది ఆధారం ఉన్నారు దీనికి. మన గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా సపోర్ట్ ఇవ్వాలి. గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమీ సపోర్ట్ రావట్లేదు. ఎక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు షాపులు మీరంతా? ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఎట్లా ఉన్నది. మా వాళ్ళతోని మాట్లాడాలి. మార్కెట్ వాళ్ళ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళతోని మాట్లాడాలి. మార్కెట్ లో వెళ్ళేసి అక్కడ మా డిపార్ట్మెంట్ లో మాట్లాడితే ఏదైనా సొల్యూషన్ జరిగితే మంచిది. ఎందుకు మార్కెట్ లోపలికి వెళ్ళనియట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. మార్కెట్ పోవడానికి వాళ్ళు ఆప్షన్ అయింది అని అంటున్నారు. ఆప్షన్ అయితే ఆప్షన్స్ వాళ్ళు తీసుకున్నారు. పాటాకి ఒక లాజికల్ గా చూస్తే మనకు ఒక స్టాల్ ఇస్తే దానికి 1000, 2000, 3000 ఉంటది రెంట్ ఒక నెలకి. అది వచ్చేసి లక్షల్లో పాటుకున్నారు. అది తప్పు అయింది. అది చాలా మందికి అంటున్నాం అది ఆక్యుపై చేసుకోండి అంటే ఎవరు ఆక్యుపై చేస్తలేరు. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీ షాప్? ఈ షాప్ మాది 60-70 సంవత్సరం నుంచి ఉంది సార్. ఇది ఎంసీఎస్ మార్కెట్. ఇవి మాది 2017 లో డిస్మెంటల్ అయింది. మార్కెట్ తయారైనప్పుడు మాకు అలాట్మెంట్ కాలే. ఇంకా ఇది ఎలా చేస్తాం కదా ఎంక్రోచ్మెంట్. ఇవి మాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేవి. ఇవి డబ్బల్ మా ఫిష్ మార్కెట్ చుట్టుపక్కల డబ్బులు ఉన్నాయి. డబ్బులకు ఇన్ఫర్మేషన్ చేసిన వాళ్ళు మాకు చేయలే. ఇంకా ఇది మాది కూడా మొత్తం తీసేసిన వాళ్ళు. చాలా ప్రాబ్లం సార్. మాకు అలాట్మెంట్ అయితే మేము లోపల వెళ్ళిపోతాం. మేము అలాట్మెంట్ అయితే మాది. ఎందుకు మిమ్మల్ని మార్కెట్ లోకి ఎందుకు రానివ్వట్లేదు? మార్కెట్ లోపల ఉందంట. ఇంకా అలాట్మెంట్ కాలేదు సార్. మాది 206 షాప్లు ఉన్నాయి. అందులో 39 షాప్స్ కు మనకు ఇచ్చేసిన వాళ్ళు. మనం డబ్బులు కూడా కట్టేసినాము. రిమైనింగ్ షాప్స్ ఉన్నాయి కదా, వాళ్ళు టెండర్ అయినవి. టెండర్ కూడా చాలా డబ్బులకు ఇచ్చిపెట్టిన వాళ్ళు. ఇంకా తీసుకోలేము మనం అవి. ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు మరి ప్రభుత్వాన్ని? డిమాండ్ ఏముంది అంతే. మా ఇష్యూషన్ ఉంది సార్. డిస్మెంటల్ ముందుగాల మాకు కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు 236 షాప్స్ ఇస్తా అని. 206 తయారైంది. ఆ లిస్ట్ ప్రకారమే మాకు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం మేము గవర్నమెంట్ నుంచి. ప్రభుత్వం పట్టించుకుంటుందని మీరు అనుకుంటా ఉన్నారా? లేదు, పట్టించుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా అలాట్మెంట్ చేస్తలే మాకు. ఇంకా కొత్త మనుషులు వచ్చినప్పుడు 236 మేము జనరల్ 2017 లో రాసి ఇచ్చినాం మేము డిస్మెంటల్ ముందుగాల. అదే పేర్లతోని మాకు అలాట్మెంట్ చేయండి అని చెప్తున్నాం ప్రభుత్వం. మీరు చెప్పండి, ఎక్కడ మీ షాప్? इधर ही है मार्केट में. हम लोग करीब 60 जब से मार्केट है तब से हम धंधा बिजनेस कर रहे हैं. अब हमारे होलसेल में है हमारा धंधा. होलसेल व्यापारी हम लोग. अब अलॉटमेंट हमारा हो गया, लेकिन अभी और 166 रिमेनिंग बाकी है. अब वो होगा तो पूरा मार्केट अंदर गया तो आधे बाहर आधे अंदर, वो तो नहीं जा सकते ना सब. बिजनेस नहीं होता.
तो पूरे लोगों को एक साथ अंदर भेजो बोल के बोल रहे हैं, वो अलॉटमेंट कर रहे नहीं, इसमें प्रॉब्लम पैदा हो रहा है। ఫైనల్ ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? डिमांड क्या है? सब डिमांड कुछ भी नहीं है, हम तो जल्द से जल्द भेजो। हम बोल रहे हैं हमारे सराउंडिंग में हम धंधा बिजनेस कर रहा था, हम रोड पे करने का जरूरत ही नहीं है, अगर हमको अंदर भेज दिया तो। अंदर भेज रहा नहीं डिपार्टमेंट वाला।